Number 1, red white red card plus permanent residency. First పెద్ద బెనిఫిట్ మినిమం సాలరీ రిక్వైర్మెంట్ అనేది ఉండదు ఆర్డబ్ల్యూఆర్ కార్డ్ రావడానికి. ఇంకా కొన్ని నెగటివ్స్ కూడా ఉంటాయి కదా. స్పాన్సర్ చేసిన ఎంప్లాయర్ తోనే వర్క్ చేయాలి. ఆర్డబ్ల్యూఆర్ ప్లస్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ స్పౌస్ ఆర్డబ్ల్యూఆర్ ప్లస్ వచ్చిన డే 1 నుంచి ఇక్కడ వర్క్ చేయడానికి, స్టడీస్ చేయడానికి ఎలిజిబుల్. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి. అయితే మనం రీసెంట్గా ఆస్ట్రియాకి రావడానికి ఉన్న ఆప్షన్స్ అన్నీ చూస్తూ ఉన్నాం కదా, లైక్ జాబ్ సర్చ్ ఎట్లా చేయాలి, జాబ్ సీకర్ వీసాలో ఎలా రావాలి అని. ఫార్చునేట్లీ జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని ఈరోజు డిస్కస్ చేద్దాం. బేసికలీ ఆస్ట్రియాలో వర్క్ చేయడానికి ఉండడానికి టెంపరరీ రెసిడెన్స్ వీసా కావాలన్నమాట. ఆస్ట్రియా యూరోప్లో ఉన్నా కూడా వాళ్ళకంటూ ఒక ఓన్ వీసా ప్రాసెస్ని అయితే పెట్టుకున్నారు. సో ఆస్ట్రియాలో ఉండడానికి వర్క్ చేయడానికి ఏమేమి వీసాస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, రెడ్ వైట్ రెడ్ కార్డ్. నంబర్ 2, రెడ్ వైట్ రెడ్ కార్డ్ ప్లస్. నంబర్ 3, పర్మనెంట్ రెసిడెన్షిప్. నంబర్ 4, సిటిజన్షిప్. ఆస్ట్రియాలో రెడ్ వైట్ రెడ్ కార్డ్ అంటే ఒక టెంపరరీ వీసా పర్మిట్ అనమాట. ఇది ఎవరికంటే నాన్ యూరోపియన్ నేషనల్స్ వాళ్ళకి, అంటే యూరోప్లో లేని ప్రతి కంట్రీ వాళ్ళకి ఇది అప్లికేబుల్ అనమాట. ఇది ఎవరికి ఇస్తారంటే ఆస్ట్రియాకి వచ్చి జాబ్ చేయాలి అనుకున్న ప్రతి పర్సన్కి ఈ వీసానే ఫస్ట్ స్టెప్ అనమాట. ఆస్ట్రియాలో ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఇండియా నుంచి వీసా డి ఇస్తారు. అది జనరల్లీ 3 to 4 months వ్యాలిడిటీలో ఇస్తారు. వన్స్ ఇక్కడికి వచ్చాక మన జాబ్ ఆఫర్ పెట్టుకొని మనకి ఈ ఆర్డబ్ల్యూఆర్ కార్డును మనం వర్క్ చేసే కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా జాబ్ సీకర్ వీసాకి 70 points రావాలి అని. అలాగే ఈ ఆర్డబ్ల్యూఆర్ కార్డ్కి కూడా పాయింట్స్ ఉంటాయన్నమాట. అవి అరౌండ్ 55 points ఉంటాయి. సో ఒక ఎంప్లాయర్ మీకు జాబ్ ఆఫర్ చేస్తారంటే మీకు వాళ్ళు వీసా కూడా స్పాన్సర్ చేయాలన్నమాట. ఆ ఎంప్లాయర్ మీకు ఫస్ట్ 24 months వరకు ఈ వీసాను స్పాన్సర్ చేస్తారు. ఈ ఫస్ట్ 24 months వరకు ఇది ఒక కాంట్రాక్ట్లా అనమాట. మీరు ఆ ఎంప్లాయర్కి వర్క్ చేయాలి, మీరు జాబ్ చేంజ్ చేయలేరు. ఈ ఆర్డబ్ల్యూఆర్ వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ పెద్ద బెనిఫిట్ మినిమం సాలరీ రిక్వైర్మెంట్ అనేది ఉండదు ఆర్డబ్ల్యూఆర్ కార్డ్ రావడానికి. మీకు ఎంత సాలరీ ఉన్నా సరే మీకు ఆర్డబ్ల్యూఆర్ వచ్చేస్తుంది. నంబర్ 2, మీకు ఆర్డబ్ల్యూఆర్ ఉంటే బై డిఫాల్ట్ ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ చిల్డ్రన్కి ఆటోమేటికల్లీ ఆర్డబ్ల్యూఆర్ ప్లస్ వీసా కూడా వచ్చేస్తుంది. మీరు వెరీ హైలీ స్కిల్డ్ వర్కర్ కేటగిరీలో ఆస్ట్రియాకి వస్తే లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ కూడా ఉండదు. ఒకవేళ ఆర్డబ్ల్యూఆర్లో ఉన్నప్పుడు మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేస్తే మీకు మినిమం 6 months వరకు గవర్నమెంట్ కొంచెం సాలరీ ఇచ్చి సపోర్ట్ చేస్తారు. అండ్ వేరే జాబ్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తారు. ఆ ఆర్గనైజేషన్స్ పేరు ఏకే అండ్ ఏఎంఎస్ అంటారు ఇక్కడ. లాస్ట్ బెనిఫిట్, ఆర్డబ్ల్యూఆర్ ఉంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న అన్ని కంట్రీస్కి వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా కొన్ని నెగటివ్స్ కూడా ఉంటాయి కదా, అవి ఏంటో చెప్తాను. ఆర్డబ్ల్యూఆర్లో మీరు 24 months వరకు మీకు స్పాన్సర్ చేసిన ఎంప్లాయర్తోనే వర్క్ చేయాలి, జాబ్ చేంజ్ చేయలేరు. చేస్తే ఏమవుతుంది అనేది కూడా చెప్తాను నేను. సింపుల్ అండి, బిఫోర్ 24 monthsలో జాబ్ చేంజ్ చేస్తే ఆ కొత్త ఎంప్లాయర్ మళ్ళీ ఆర్డబ్ల్యూఆర్ స్పాన్సర్ చేయాలి. అండ్ మళ్ళీ 24 months అక్కడ నుంచి టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్డబ్ల్యూఆర్ కార్డ్ ఆస్ట్రియాకి మాత్రమే అనమాట. ఆర్డబ్ల్యూఆర్ పెట్టుకొని మీరు వేరే కంట్రీలో జాబ్ అయితే చేయలేరు. అయితే ఎవరెవరు ఆర్డబ్ల్యూఆర్లో ఇక్కడికి రావచ్చు అని చూద్దాం. మీలో ఎవరైనా ఈ కేటగిరీని ఫుల్ఫిల్ చేస్తే హ్యాపీగా 2025లో ఆస్ట్రియాకి రావడానికి ప్రొసీడ్ అయిపోండి. ఫస్ట్, వెరీ హైలీ క్వాలిఫైడ్ వర్కర్స్ కేటగిరీ. దీంట్లో కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు అంటే మాస్టర్స్ ఆర్ పిహెచ్డి ఆర్ ఈవెన్ బ్యాచిలర్స్ ఇన్ స్టెమ్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. చాలా ఈజీగా వీసా అయితే గ్రాంట్ అయిపోతుంది. సెకండ్, స్కిల్డ్ వర్కర్స్ ఇన్ షార్టేజ్. దీంట్లో ఎవరైనా స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళు లైక్ నర్సెస్ అని, లేదంటే స్పెసిఫిక్ టెక్నిక్స్లో సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోవచ్చు.
ఎవ్రీ ఇయర్ ఆస్ట్రియన్ గవర్నమెంట్ ఒక లిస్ట్ను రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్లో ఏ స్కిల్స్ వాళ్ళకి ఇన్ డిమాండ్ అనిపిస్తే వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు migration.gv.at దొరుకుతుంది. నెంబర్ 3, స్టూడెంట్స్ ఫ్రమ్ ఆస్ట్రియా. ఒకవేళ మీ ఎడ్యుకేషన్ ఆస్ట్రియాలో అయ్యి ఉంటే అండ్ మీకు జాబ్ ఆఫర్ వచ్చాక మీరు RWRకి ఎలిజిబుల్ అనమాట. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ ఆర్ స్టార్టప్స్ అనమాట. ఒకవేళ మీరు ఆస్ట్రియాలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆటోమేటిక్గా మీరు RWRకి ఎలిజిబుల్ అనమాట. బట్ దానికి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ క్రైటీరియాస్ ఉంటాయి, అది ఫుల్ఫిల్ అవ్వాలి, లైక్ మీ నేచర్ అండ్ సైజ్ ఆఫ్ బిజినెస్ బట్టి. నౌ RWRకి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీ ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తే మోస్ట్లీ ఖర్చులన్నీ వాళ్ళే భరిస్తారు. సపోజ్ మీరే చేసుకోవాలి అన్నా కూడా పెద్ద ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. అప్రాక్సిమేట్లీ 160 euros అనమాట. అంటే ఇండియన్ మనీలో 15,000 రూపీస్ అవుతుంది. అయితే RWR ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి కావాలి అని చూద్దాము. నెంబర్ 1 జాబ్ ఆఫర్, అదైతే మ్యాండేటరీ. నెంబర్ 2 పాస్పోర్ట్. Number 3 proof of qualifications like diplomas, certificates. Number 4 employment contract or job offer. Number 5 proof of work experience. Number 6 language proficiency certificates. అవి ఉంటే బెటర్, అట్లీస్ట్ A1 or A2 వరకు. Number 7 health insurance mandatory. Number 8 accommodation proof in Austria. ఫర్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ వరకు ఉంటే బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ సేమ్ జాబ్ సీకర్ వీసా అప్లికేషన్ ప్రాసెస్ లాంటిదే అండ్ ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ అనమాట. వన్స్ డాక్యుమెంట్స్ రెడీ అయ్యాక ఆస్ట్రియా ఎంబసీతో అపాయింట్మెంట్ తీసుకొని డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి అండ్ ఒకవేళ ఎంబసీ వాళ్ళు బయోమెట్రిక్స్ ఇమ్మంటే ఢిల్లీకి వెళ్ళి బయోమెట్రిక్స్ ఇచ్చేసి రావడమే అండ్ ఇంకా RWR అప్రూవ్ అయిపోతుంది. వన్స్ అప్రూవ్ అయ్యాక మీరు ఆస్ట్రియాకి వీసా డి మీద వస్తారు ఇండియా నుంచి. వచ్చాక ఇక్కడ ఫస్ట్ స్టెప్ సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ మెల్జెటల్ అంటారు. అది ఒక సర్టిఫికేట్ లాంటిది అనమాట, లైక్ మన ఆధార్ కార్డులా అనమాట. దాంట్లో మీరు పలానా అడ్రస్లో ఉన్నారు, మీతో పాటు పలానా వాళ్ళు ఉన్నారు అని ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీ లొకాలిటీలో ఉన్న గవర్నమెంట్ ఆఫీస్లో అపాయింట్మెంట్ తీసుకొని మీరు RWRను ఫార్వర్డ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా మీ RWR కార్డును కలెక్ట్ చేసుకోవాలి మ్యాక్సిమం 3 months లోపు. నన్ను అడిగితే మ్యాక్సిమం 3 daysలో కలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్ అండి, ఎందుకంటే అది చాలా పెద్ద ఐడి ప్రూఫ్ కదా మీకు ఆస్ట్రియాలో ఉన్నట్టు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే RWR కార్డ్ లేకపోతే కంపెనీ ఎంట్రన్స్లో కూడా అడుగు పెట్టనివ్వరు, అది ఉంటేనే మీకు వర్క్ స్టార్ట్ చేయగలుగుతారు. సో అదండి RWR కార్డ్ టైప్స్ అండ్ బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్. మళ్ళీ చెప్తున్నా, ఆస్ట్రియా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అన్నది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజీ అండ్ ట్రాన్స్పరెంట్ అండి. మీరు ఏ కన్సల్టెంట్ని మీరు కలవద్దు, అంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా వెబ్సైట్స్లోనే ఉంటుంది, దాని ప్రకారం మీరే చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మీకు RWR వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, వన్స్ RWRలో 24 months అయిపోయాక నెక్స్ట్ మీరు వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మీకు వచ్చే వీసా పేరు RWR+ అంటారు. RWR+ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, సపోజ్ మీరు మ్యారీడ్ అండ్ చిల్డ్రన్ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ అంటే మీ స్పౌస్ అండ్ చిల్డ్రన్కి RWR+కి ఎలిజిబుల్ అయిపోతారు. నెంబర్ 2, మీ స్పౌస్ RWR+ వచ్చిన day 1 నుంచి ఇక్కడ వర్క్ చేయడానికి, స్టడీస్ చేయడానికి ఎలిజిబుల్. నెంబర్ 3, మీరు ఆస్ట్రియా లోపల ఎన్ని ఎంప్లాయర్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్స్ విత్ ద కంపెనీ అనమాట. నెంబర్ 4, మిగతా అన్ని బెనిఫిట్స్ అయితే మీకు అప్లికేబుల్ అయిపోతాయి, లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్స్ అలాంటివి అనమాట. లైక్ ఆబ్వియస్లీ ప్రతి దానికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా, సో దీనికి కూడా ఉన్నాయన్నమాట. నెంబర్ 1, చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతారు, పేరెంట్స్ను పర్మనెంట్గా ఆస్ట్రియాకి మూవ్ చేయొచ్చా అని. అన్ఫార్చునేట్లీ నో అండి, ఇక్కడ ఫ్యామిలీ అంటే స్పౌస్ అండ్ చిల్డ్రన్ మాత్రమే. ఒకవేళ మీకు సిటిజన్షిప్ వచ్చాక ఆన్ స్పెషల్ గ్రౌండ్స్లో మీరు మీ పేరెంట్స్ను తీసుకొని రావడానికి ట్రై చేయొచ్చు, లైక్ వాళ్ళకి అక్కడ ఎవరు లేరు అని, లేదంటే దే ఆర్ వెరీ ఓల్డ్ అని, ఎట్సెట్రా రీజన్స్తో ట్రై చేయొచ్చు. బట్ అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ డెసిషన్ అనమాట.
నెంబర్ 2, RWR ప్లస్లో కూడా మీరు ఆస్ట్రియా తప్ప వేరే ఏ కంట్రీలో వర్క్ చేయడానికి పర్మిషన్ లేదనమాట, ఆస్ట్రియాలోనే ఉండాలి. అయితే RWR ప్లస్ వ్యాలిడిటీ మ్యాక్సిమం 3 years వరకు ఇస్తారు. 3 years తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేటస్ పర్మనెంట్ రెసిడెంట్. పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ జనరలీ RWR ప్లస్ అయ్యాక అప్లై చేసుకోవచ్చు. బట్ ఒక పెద్ద చెక్ ఉంది ఇక్కడ. మీరు జర్మన్ లాంగ్వేజ్లో మినిమం B1 వరకు పాస్ అయ్యి ఉండాలి. B1 అంటే ఆల్మోస్ట్ ఇంకా జర్మన్ బాగా మాట్లాడగలగాలి. అండ్ ప్లస్ ఇంకా మిగతా బెనిఫిట్స్ అన్నీ అగైన్ సేమ్ యాజ్ RWR ప్లస్ అనమాట. అండ్ ఫైనల్లీ సిటిజన్షిప్. ఇది ఆస్ట్రియన్ సిటిజన్షిప్ అనమాట. దీనికి మీరు మినిమం 10 years అన్ఇంటరప్టెడ్ స్టే ఇన్ ఆస్ట్రియా అండ్ వితౌట్ ఎనీ క్రిమినల్ రికార్డ్స్ ఉండాలి. అండ్ లాంగ్వేజ్ కూడా చాలా ఫ్లూయెంట్గా ఉండాలి. ఆస్ట్రియన్ హిస్టరీ కొంచెం తెలిసి ఉండాలన్నమాట. ఇంకా ఫైనల్గా మీరు మీ ఇండియన్ సిటిజన్షిప్ని వదులుకోవడానికైతే రెడీగా ఉండాలి. అయితే మీరు ఇంకా ఆస్ట్రియన్ సిటిజన్ అయిపోయినట్టే. సో అదండి ఆస్ట్రియాలో ఉన్న టైప్స్ ఆఫ్ వీసా అండ్ టైమ్ లైన్స్. ఒకటైతే షూర్ అండి, ఆస్ట్రియన్ ఇమిగ్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఇన్ యూరోప్ అనమాట. ఒక చిన్న తేడా వచ్చినా కూడా లేపేస్తారు, అంటే కంట్రీ వదిలి వెళ్ళిపోమని చెప్పేస్తారు. జనరల్లీ మన ఇండియన్స్తో వాళ్ళకి పెద్దగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదని అయితే విన్నా నేను. బట్ మీరు ప్రజెంట్ చేసే ప్రతి డాక్యుమెంట్ జెన్యూన్గా ఉన్నట్టు చూసుకోండి అండ్ కంప్లీట్లీ లాకి అబైడ్ చేసి ఉంటే అస్సలు టెన్షన్ లేదు. అలా మీరు ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ సిటిజన్షిప్ వరకు వచ్చేయచ్చు 10 to 15 years లోపల. ఇంకో బ్లాగ్లో యూరోప్ బ్లూ కార్డ్ గురించి చెప్తా మీకు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు, బట్ ఉంది. ఒక చిన్న వ్లాగ్ చేస్తా తర్వాత. యూరోప్ బ్లూ కార్డ్కి RWR కార్డ్కి డిఫరెన్స్ ఏంటి, ఏది ఎవరికి బెనిఫిట్ అని. సో నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే వీడియోస్ చేస్తున్నాను, నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది. ఇంకో మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.